నిరుద్యోగ ధర్నా మహాగర్జనకు సంబంధించి ఈరోజు ఏదైతే మన ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. నిరుద్యోగులంతా కూడా అందరూ కూడా సంఘీభావం తెలపడానికి వివిధ పార్టీల నాయకులు కూడా రావడం జరిగింది. సో నిజంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడానికి, ఈ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ కావట్లేదని చెప్పేసి ఈరోజు ఇంతవరకు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో నిజంగానే మరి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, నిరుద్యోగుల మీద విపరీతమైనటువంటి కుట్రధోరణితో ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు ధర్నా కార్యక్రమంలో పెద్ద ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం దిగి రాకపోతే, నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తా ఉంటూ కూడా వీళ్ళు వార్నింగ్ కూడా జరుగుతుంది. అంతా పాటు ప్రముఖ నాయకులంతా కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో మాట్లాడదాం. అంజిరెడ్డి గారు, అసలు ఏంటి నిజంగానంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశాం ఏంటనేది ఒక క్లారిటీ లేదు. కానీ విద్యార్థులు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం కనపడుతుంది. అంజిరెడ్డి గారు, మీరు మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, కంగ్రాచులేషన్స్. ఎలాగుంది అంటే ఈ విద్యార్థులు మీరు ఏ సంఘీభావం చెప్పారు? విద్యార్థులకు ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదని మీ ప్రభుత్వానికి గెలిపేయడం జరిగింది. గెలవకుండా ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, దాన్ని నిలబెట్టమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అది ఫిల్అప్ చేయడం జరిగింది, అంతేగాని దానిలో కూడా నీకు 15,000-16,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏడినావు. ఆ ఉద్యోగాలు ఇస్తేనే కదా నీ ప్రభుత్వం నడిచేది. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు గిట్ట నడిపేయాలంటే ఉద్యోగాలే కదా. మీరు రిటైర్మెంట్ ఎంతమంది అవుతున్నారు? ఎందుకు మీరు దీనికి సంవత్సరాల తరబడి ఎందుకు పెడతా ఉన్నారు? ఇది మంత్లీ రొటేషన్ పద్ధతి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులకి సంఘీభావం తెలపడానికి వస్తే అశోక్ సార్ని కానీ మొత్తం మీలాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఫేక్ ఉద్యమాలు చేపిస్తా ఉన్నారు, వెనకూడి నడిపిస్తున్నారు పార్టీలు అంతా కూడా. ఆయన కూడా రకరకాలుగా ఒక కోచింగ్ సెంటర్ ఆయన కూడా ఇలాగ వాళ్ళ నుండి ఫేక్ ఉద్యమం నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన కూడా రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు. మీలాంటి నాయకులు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 విషయంలో గత 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ విడిచారు. 500 నోటిఫికేషన్ పుష్కరాలు వచ్చినట్టు 12 సంవత్సరాలు ఒకసారి చేస్తా అంటావు. నువ్వు 12 సంవత్సరాలు ఒకసారి చేసినప్పుడు దాన్ని క్లారిటీ చేయమని, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? మీరు చూడండి, అక్కడ దిగండి, ఇంతమంది ఉద్యోగాలు కడుపు మండి ఉద్యోగాల కోసం అనుకున్నప్పుడు ఎందుకు రాస్తారు? మీరు ఎంతమంది నోటిఫికేషన్ ఇచ్చారు? ఎందుకు రాసిర్రు? 1:, నీకు 100, 200, 500 వరకు ఎందుకు వస్తారు? నిరుద్యోగులే పెట్టే కదా. ఎవరు దీన్ని కల్పితం కాదు కదా, ఇది కల్పితం కాదు కదా. వాళ్ళు కడుపు కాలి వాళ్ళు ఉద్యోగాల కోసానికి వస్తే వాళ్ళకి సంఘీభావం తెలిపే బాధ్యత మాది ఉంది, అంతే. ఇప్పుడు ఇది తెలంగాణ వచ్చింది, నిధులు నియామకాలు నీళ్లు మీద. నీళ్లు ఏడున్నాయి, నీళ్ళ కోసానికి ఫైట్ చేస్తున్నారు. నిధుల కోసానికి నియామకాలు మీరేమన్నారు? గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేరు. ఎందుకు కాంట్రాక్ట్ లేబర్ మీద నడిపిస్తా ఉన్నారు? అన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయమని చెప్తా ఉన్నాం, నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్తా ఉన్నాం, నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్తా ఉన్నాం. నువ్వు జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తారో, నువ్వు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, ఉద్యోగులైంది సంక్షేమ పథకాలు ఏ విధంగా నీకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఇదొక్కటే నిదర్శనం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. సో ఈ ప్రభుత్వం మరి అన్ని విషయాల్లో కూడా కాస్త వెనకడిగినే ఉందని చెప్పేసి విమర్శలు వస్తా ఉన్నాయి. సో మరి ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నిరుద్యోగుల కోసానికి ధర్నా చేస్తా ఉన్నారు ఇందిరా పార్క్ దగ్గర. నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాలేవనే ఇచ్చిన నోటిఫికేషన్ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేనిఫెస్టో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థలకు దీనికి సంబంధం లేదండి. స్థానిక విద్యార్థులంతా పోటీ చేస్తాం, మేము బుద్ధి చెప్తా ఉంటాం. నేనేమంటా, పోటీ చేయని. ఇప్పుడు ఉద్యోగం కోసానికి వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు నీ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు, నువ్వు ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఫిలిప్ చేయండి. థ్యాంక్ యూ సార్.